శివాయ గురవే నమః. లక్ష్మీ గణపతి జ్యోతిషాలయం, వెంపటి రవికుమార్ శర్మ, ఏలూరు. ఈ రోజులలో మాలధారణ చేసే సమయంలో కరుంగళి మాలని, జపం చేసే సమయంలో తామర పూసలతో జపమని చేస్తున్నారు. చాలా మంచిదే. కానీ అన్నింటికన్నా విశిష్టమైనది రుద్రాక్షమాల. ఎందువల్లంటే సాక్షాత్తు ఆ రుద్రుడి నేత్రాల నుండి ఉద్భవించింది కాబట్టి దాన్ని రుద్రాక్ష అంటారు. త్రిపురాసుడి సంహారం అయిన తర్వాత ఆ పరమేశ్వరుడు ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆయన కళ్ళ నుండి 2 నీటి బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ పడినటువంటి నీటి బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా ఉద్భవించాయి. కాబట్టి సాక్షాత్తు ఈశ్వరుడి నేత్రాల నుంచి వచ్చాయి కాబట్టి దానికి రుద్రాక్ష అని పేరు వచ్చింది. ఈ రుద్రాక్షని చాతుర్వర్ణాల వారు, అంటే బ్రాహ్మణులు ఒక్కలే కాకుండా చాతుర్వర్ణాల వాళ్ళు దీనిని వేసుకోవచ్చు. అయితే ఇది వేసుకోవడం వల్ల భూతప్రేత పిశాచ బాధల నుండి మనం విముక్తి పొందుతాం. తదుపరి అన్ని మాలల కన్నా విశిష్టమైనది కాబట్టి, సాక్షాత్తు ఈశ్వర స్వరూపం కాబట్టి దీనితో జపం చేసినా, దీనిని మాల కింద మెడలో వేసుకుని ధారణ చేసినా అన్నింటికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రుద్రాక్షమాలను ధరించి ఈశ్వరానుగ్రహాన్ని పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు.